మొన్న నార్త్ నుంచి క్యాండిడేట్ తగిలాడు. వచ్చిన తర్వాత బైబిల్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. మాస్టర్ మీకు తెలుసా అసలు నిజం చెప్తున్నాను ఎవరికి చెప్పకండి అని చెప్పాడు. మీకు కూడా చెప్పట్లేదు అనకండి మీరు. బైబిల్లో సాతాన్ అనేటువంటి వాడు యాక్చువల్ గా యెహోవా అంట. ఈ యెహోవా నాకు బుక్ పేరు రిఫర్ చేశాడు. ఇది యాక్చువల్ బిబిలికల్ ఫ్యాక్ట్ అండి. యెహోవా చేసిన పని యేసు చేశాడని పాత నిబంధనలో ఎక్కడ చెప్పలేదండి. కానీ యెహోవా చేసిన పని సాతాను చేశాడని ఒక చోట ఉండిద్ది. రెండు చోట్ల, ఒక చోట ఒక పనిని యెహోవా చేశాడని ఉంటే, ఇంకొక చోట అదే పనిని సాతాను చేశాడని ఉండిద్ది. 2 సమూయేలు 24వ చాప్టర్ అండి. ఇంకొకటి ఐ థింక్ 2వ దిన వృత్తాంతాలు 11వ చాప్టర్ లేకపోతే ఎక్కడో వచ్చింది. సేమ్ సందర్భం. ఒక చోట యెహోవా చేశాడని ఉంటే, ఇంకో చోట సాతాను చేశాడని ఉంటుంది. ఒకటే విషయం. మీరే చెప్పండి, 2 నిజం అవ్వాలంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్తా పృథ్వీ ఈ పని చేశాడు, ఇంకో చోట చెప్తా రాజు ఈ పని చేశాడు, దాని అర్థం ఏంటి? ఇద్దరు ఒకటే అని చెప్పేసి 2 ఒకటే అవ్వాలి. యెహోవా సాతాను అనుకోండి, సాతాను యెహోవా అనుకోండి, ఈ 2 ఒకటే నిజం అవ్వాలి అంటే దీని అర్థం ఇదే. ఇద్దరు ఇద్దరు ఒకటే. మావాడు వేరే చెప్పాడు మాస్టర్. మావాడు వేరే చెప్పాడు. మావాడు అనంటే సాతాను బైబిల్లో దేవుడు, యెహోవా వచ్చి సాతాను చేసిన పనులన్నీ కూడా నేను చేసినట్టుగా కథ రాసుకున్నాడు. దీన్ని సాతానిక్ బైబిల్, సటానిక్ బైబిల్ పేరు చెప్పాడు ఒకటి. దాంట్లో యాక్చువల్ బైబిల్ అంతా ఉంటుంది. వీళ్ళంతా కూడా మోసం చేసి జనాలు వెళ్తున్నారు. అందుకోసమే డినామినేషన్స్ అవి వచ్చేసి ఉన్నది ఒకటే బైబిల్, సటానిక్ బైబిల్ అని చెప్పాడు. ట్రై చేస్తున్నా, బుక్ కోసం దొరకట్లేదు. సో చూడండి సటానిక్ బైబిల్ దొరుకుతుందేమో. ఏమనండి, నాకైతే ఇస్లాం లో సటానిక్ వర్సెస్ అని చెప్పేసి ఒక బుక్ రాశారు ఎవరో, దాని మీద సాల్మన్ రైతీ రాస్తే దాన్ని ఇండియాలో బ్యాన్ చేశారు కానీ మిగతా దేశాల్లో ఉంది. నా దగ్గర ఉందండి పీడిఎఫ్, చదివే ఓపిక లేదండి. చెప్పండి సార్. అయితే ఇంకొక మారు యెహోవా కోపం ఇజ్రాయేలీల మీద రగులుకొనగా, ఎవరి కోపం? యెహోవా కోపం ఇజ్రాయేల్ మీద రగులుకొనగా దావీదును వారి మీద ప్రేరేపణ చేసి నీవు పోయి ఇజ్రాయేల్ వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంట? యెహోవా కోపం వచ్చింది, ఆయనే ప్రేరేపించాడు. ఇప్పుడు కాదు, సింపుల్ గా ఎవరిని ప్రేరేపించాడు? దావీదుని. ఎవరు ప్రేరేపించాడు? యెహోవా ప్రేరేపించారు. ఏమని? ఓకే, లెక్క పెట్టమని. ఓకే, దినవృత్తాంతాలు ఉండిద్దండి, ఎక్కడ నాకు కరెక్ట్ గుర్తులేదు. 21 చాప్టర్ 1:21 నెంబర్ కన్ఫ్యూజ్ అయ్యా. చూడండి. సాతాను ఇజ్రాయెల్కి విరోధంగా లేచి ఇజ్రాయేలీని లెక్కించడానికి దావీదుని ప్రేరేపించగా, అర్థం ఎవరిని ప్రేరేపించారండి? దావీదుని ప్రేరేపించారు. ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించాడు. ఈ 2 యెహోవా ప్రేరేపించారని చెప్పాడు. అది యెహోవా సాతాను ఇద్దరు ఒకటేనండి. ఒకటే. వాళ్ళు ఆడుతున్న గేమ్ ఇదంతా. అర్థమవుతుందా పిల్లలు, ప్రేక్షకులు? బైబిల్ చదవకపోతే మీకు తెలియదండి, ఆత్మీయ అర్థం కాదు. మీరు తలకాయ బద్దలు కొట్టుకొని చదవాలన్నమాట. మాలాగా మేము బద్దలు కొట్టుకొని మీకు చెప్తున్నాం. కాబట్టి గమనించండి మీరు. నిజండి, ఏ జాన్బీ ఎట్లా చెప్పినా కానీ మీరు నమ్మొద్దండి. అది యెహోవా సాతాను ఇద్దరు ఒకటే. పాత నిబంధన ప్రకారం. కొత్త నిబంధన వచ్చి ఏం చేసింది? యెహోవా యేసు ఒకటే అనండి. డిఫరెన్స్ అంతే. పాత నిబంధనలో యెహోవా సాతాను ఒకటే, కొత్త నిబంధనలో యెహోవా యేసు ఒకటే. A = B, B = C అంటే A = C. సాతాను యేసు ఒకటే, రెండింటిని కలిపితే. అంటే సాతానే యేసుని ప్రేరేపించాడు, అంటే యేసుని తన ప్రేరణ ఏమన్నాడు? పరిశోధించాడు. అది తెలుసా అండి? ఒక వీడియో చూపెట్టానా? ఓకే, గురుగారు చూపించండి సార్. పెట్టాను. मेरा हर एक दुश्मन पैदा होते ही सीधा तेरे पास पहुंच जाता है या फिर तू के पास। అర్థమైందండి? అర్థమైంది. को भी नहीं पता था, पूरी दुनिया को मैंने बताया कि तू मेरा दुश्मन है। मेरा हर एक दुश्मन पैदा होते ही सीधा तेरे पास पहुंच जाता है या फिर तू के पास। అది అర్థమైందా ప్రేక్షకులు? అంటే సరిగా ఏం కట్ అవుతుంది సార్. కాదండి, ప్రపంచం చెప్పండి. నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా సొసైటీలో సృష్టించాము, కానీ నువ్వు నా మనిషివని నాకు తప్పించి ఇంకెవరికి తెలియదు. నా శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు నాకు చెప్తావు నాకు ఇన్ఫార్మెంట్ గా. సో నా శత్రువులు ఎవరా అని చెప్పేసి నాకు తేలిగ్గా తెలిసింది, అందుకే నేను నట్టి పెట్టుకున్నానని చెప్పి చెప్తున్నాడు. ఇది ఒక సినిమాలో మొన్న సో ఇక్కడ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, అటు సైడ్ ప్రకాష్ రాజ్ గా ఉన్నది యెహోవా, ఇటు సైడ్ ఈయన పేరేదో ఉంటదిగా, ఈయన పేరేదో ఉంది, ఈయననేమో సైతాన్ అన్నమాట. సో అట్లా మీరు ఇమాజిన్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సైతాను యెహోవా మనిషి, కాకపోతే ప్రపంచానికి మాత్రం విరోధిగా చూపిస్తాడు. ఎవరెవరైతే ఇతనికి విరోధులుగా ఉన్నారో వాళ్ళందరూ సైతాన్ దగ్గరికి వెళ్తారు కదా, అంటే ఎనిమి స్నేహితుడు కదా. సో కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి వచ్చారంటే వాడు నాకు ఎనిమి కింద లెక్క. సో అది తెలుసుకోవడం కోసం నిన్ను అలా పెట్టాను అని చెప్తున్నట్టు ఈ మూవీలో పెట్టారు.